శాంతికి దారులు మూసుకుపోయాయి. ఎటుచూసినా కారు చీకటి ముంచుకొస్తోంది. వినాశనానికి కౌంటడౌన్ మొదలైంది. అరణ్యవాసం ముగిసింది. ఇన్నాళ్లుగా అణుచుకున్న సహనం ఇక నశించింది. ఇప్పుడు యావత్ ప్రపంచం యుద్ధం వైపు అడుగులేస్తోంది. ఈ ఛానల్కి స్వాగతం. ఇక్కడే మహాభారతం మీ కళ్ల ముందు సజీవంగా సాక్షాత్కరిస్తుంది. మీలో ఎవరైనా కొత్తవారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి సంపుటం, ప్రతి పర్వం ఏమాత్రం కోతలేకుండా పూర్తిగా మీ ముందుకు తీసుకొస్తున్నాం. మొదటి అధ్యాయం. ముంచుకొస్తున్న తుఫాను. ఉపప్లవ్యం వద్ద పాండవులు. అజ్ఞాతవాసం తర్వాత పాండవులంతా ఉపప్లవ్య నగరంలో సమావేశమయ్యారు. వాళ్ల మదిలో ఒకటే ఆలోచన: యుద్ధం ఆపాలి. శాంతికోసం ఆఖరి ప్రయత్నంగా శ్రీకృష్ణుణ్ణి రాయబారిగా పంపాలని ధర్మరాజు తీసుకున్న అత్యంత సున్నితమైన, బరువైన నిర్ణయమిది. ఆ సభలో తీవ్రమైన చర్చ జరిగింది. సామ, దాన, భేద, దండోపాయాలు ఈ 4 రాజనీతి వ్యూహాలపైన తర్జనభర్జనలు పడ్డారు. కాని ఎప్పుడూ లేని విధంగా భీముడు మాత్రం తన ప్రశాంతతను వదిలేశాడు. ఏకంగా రక్తం చిందించే యుద్ధాన్నే డిమాండ్ చేశాడు. ఇది రాబోయే మహాప్రళయానికి తొలి సంకేతం. రెండవ అధ్యాయం. శాంతికోసం డొల్లమాటలు. రాజు మౌనం. దౌత్యపరమైన చర్చలు మొదలయ్యాయి. కాని ఆ మాటలన్నీ భయంకరమైన నిశ్శబ్దంలో కలిసిపోతున్నాయి. వార్తల కోసం రాజదర్బారులన్నీ ఊపిరి బిగపట్టి ఎదురుచూస్తున్న అత్యంత గంభీరమైన సమయమిది. అటువైపునుంచి ధృతరాష్ట్రుని సందేశంతో సంజయుడు ఉపప్లవ్యం చేరుకున్నాడు. ఆ సందేశం నిండా శాంతి వచనాలున్నాయి. కాని పాండవులకు ఇవ్వాల్సిన రాజ్యం గురించి మాత్రం ఒక్క మాట కూడా లేదు. అవన్నీ ఒట్టి డొల్లమాటలు. అయినా సరే లోపల తీవ్రమైన నైతిక సంఘర్షణ జరుగుతున్నప్పటికీ ధర్మరాజు ఎంతో ప్రశాంతంగా, హుందాగా సమాధానమిచ్చాడు. కాని కౌరవ సభలో పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నం. పోనిలే, కనీసం 5 ఊర్లు విచ్చినా చాలు అని పాండవులు అడిగారు. కాని దుర్యోధనుడి గుడ్డి అహంకారం హద్దులు దాటింది. సూది మొన మోపినంత భూమిని కూడా పాండవులకు ఇవ్వను అని తెగేసి చెప్పాడు. ఈ అహంకారమే భవిష్యత్తును నాశనం చేయబోతోంది. సరిగ్గా ఈ పరిస్థితుల్లో విదురుడు చేసిన ధర్మబోధ ఎంతో విషాదకరమైనది. ఈ మూర్ఖత్వం వల్ల రాజ్యనాశనం తప్పదని విదురుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు. కాని గుడ్డిరాజైన ధృతరాష్ట్రుడు సత్యాన్ని పక్కనపెట్టి మౌనాన్నే ఎంచుకున్నాడు. కొడుకుమీది మోహంతో వినాశనానికి పరోక్షంగా తన అంగీకారాన్ని తెలిపాడు. మూడవ అధ్యాయం. పక్షాలను ఎంచుకుంటున్న భరతవర్షం. మహాసైన్యాల సమీకరణ. శాంతియత్నాలు ఇక లాభం లేదని భరతవర్షం మొత్తానికి అర్థమైపోయింది. ఎటుచూసినా కత్తులు నూరుతున్నా, కవచాలు సానబడుతున్నా భయంకరమైన శబ్దాలు. దేశంలోని రాజులందరూ ఎవరి పక్షాన పోరాడాలో నిర్ణయించుకుంటున్నారు. రాబోయే వినాశనం ఏ స్థాయిలో ఉండబోతోందో ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. పాండవుల పక్షాన దృష్టద్యుమ్నుడి నాయకత్వంలో 7 అక్షోహిణుల సైన్యం, కౌరవుల పక్షాన భీష్ముడి నాయకత్వంలో 11 అక్షోహిణుల సైన్యం సమీకరించబడింది. యావత్ ప్రపంచం రెండుగా చీలిపోయింది. 4వ అధ్యాయం. విఫలమైన దైవిక రాయబారం. హస్తినాపుర ప్రయాణం. యుద్ధభారాన్ని ఆపడానికి ఆఖరి ఆశాకిరణం. శ్రీకృష్ణుడే స్వయంగా హస్తినాపురానికి శాంతి రాయబారిగా బయలుదేరాడు. ఏకంగా దైవమే స్వయంగా రాయబారిగా వెళుతున్నాడంటే ఆ రాబోయే వినాశనం ఎంత బరువైనదో మనం అర్థం చేసుకోవచ్చు. కృష్ణుడు బయలుదేరే ముందు కుంతీదేవి తన కుమారులకు ఒక కఠినమైన సందేశం పంపింది. ఎన్నాళ్ళో ఓపిక పట్టిన ఆ తల్లి ఇప్పుడు ఏ రాజీకీ అంగీకరించవద్దని, క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించి మీ న్యాయమైన వాటా కోసం పోరాడమని ఖరాఖండిగా చెప్పింది. కౌరవ సభలోకి కృష్ణుడు అడుగుపెట్టాడు. తన తుది శాంతి ప్రతిపాదనను ఆ నిండు దర్బారు ముందు ఉంచాడు. కాని ప్రతి ఒక్క తలుపు ఆయన ముందే మూసుకుపోయింది. ఆ శాంతి ప్రతిపాదనను వాళ్లు చాలా అహంకారంతో తిరస్కరించారు. అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయిన దుర్యోధనుడు ఏకంగా ఆ దైవిక రాయబారినే బంధించమని ఆజ్ఞాపించాడు. సభ అంతా ఏం జరగబోతోందోనని భయంతో స్తంభించిపోయింది. సరిగ్గా అప్పుడే ఆ దర్బారులో విశ్వం విస్ఫోటనం చెందింది. శ్రీకృష్ణుడు తన దైవాంశను ప్రదర్శించాడు. అదే విశ్వరూపం. అది ఒక భయానకమైన, కళ్ళు మిరుమిట్లు గొలిపే, సర్వాంతర్యామి అయిన దైవిక రూపం. ఆ దైవిక తేజస్సుకు కౌరవ సభ కకావికలమైంది. అహంకారపు పునాదులు ఒక్కసారిగా కదిలపోయాయి. 5వ అధ్యాయం. రహస్యాలు మరియు చివర అవమానాలు. విషాదకరమైన ఎంపిక.
దర్బార్లోని ఆ భయంకరమైన విస్ఫోటనం తర్వాత వాతావరణం ఒక్కసారిగా గంగానదీ తీరంలోని ఒక నిశ్శబ్ద విషాదకరమైన ఘట్టానికి మారుతుంది. ఇది కర్ణుడి జీవితంలోనే అత్యంత సంక్లిష్టమైన సమయం. గంగానదీ తీరంలో కుంతి కర్ణుడిని కలుస్తుంది. అతని జన్మరహస్యాన్ని బయటపెట్టి పాండవుల పక్షాన చేరమని కన్నీళ్లతో వేడుకుంటుంది. కాని తనను నమ్మిన మిత్రుడైన దుర్యోధనుడిని ఇప్పుడు విడిచిపెట్టలేనని కర్ణుడు తెగేసి చెబుతాడు. ఇది విధితో ముడిపడిన ఒక అత్యంత విషాదకరమైన ఎంపిక. ఇక దౌత్యం పూర్తిగా విఫలమైపోయింది. సంజయుడి శూన్య సందేశంతో మొదలై కృష్ణుడి విశ్వరూపం దాటి చివరకు ఉలూకుడి ద్వారా పాండవులకు దుర్యోధనులు పంపిన ఆఖరి అవమానంతో శాంతికి ఉన్న మార్గాలన్నీ శాశ్వతంగా మూసుకుపోయాయి. 6వ అధ్యాయం కురుక్షేత్రం వైపు కవాతు సర్వనాశనమంచున. ఇక వెనక్కి తిరిగే అవకాశం ఏం మాత్రం లేదు. వినాశనం తప్పదు. ఒక యుద్ధంలో అలసిపోయిన సైనికుడి కళ్లతో చూస్తే ఈ క్షణం సర్వనాశనానికి నాంది మాత్రమే. 19 కాదు, మొత్తం 18 అక్షోహీనుల మహాసైన్యం కురుక్షేత్రం అనే పుణ్యభూమి వైపు కవాతు చేస్తోంది. ఆ లక్షలాది యోధుల పాదఘట్టనలకు భూమి భయంతో కంపిస్తోంది. జరగబోయే ఆ మహారక్తపాతాన్ని తలుచుకుని ప్రపంచం ఊపిరి బిగపట్టి చూస్తోంది. శాంతికోసం ప్రతి తలుపు తట్టిచూశారు. ఇవ్వాల్సిన ప్రతి హెచ్చరిక ఇచ్చారు. దుర్యోధనుడు వివేకం కంటే అహంకారాన్నే ఎంచుకున్నాడు. దానికి యావత్ ప్రపంచం మూల్యం చెల్లించింది. తదుపరి సంపుటం భీష్మపర్వం. బాణాలు దూసుకెళ్తాయి. అంతవరకు ఈ వివరణ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాభారతం కేవలం ఒక కథ కాదు, అదొక అద్దం. రాబోయే భీష్మ పర్వంలో ఆ బాణాలు దూసుకెళ్లేటప్పుడు ఆ అద్దంలో ఏ నిజాలు కనిపించబోతున్నాయి? ఆ రక్తపాతం దేన్ని ప్రతిబింబిస్తుంది? ఆలోచించండి.